Hi, hello friends. Welcome back to our channel Ammu Andhra Pilla. Welcome back to one more beautiful vlog. సో ఈ రోజు ఈవినింగ్ అయితే మేము తిరుపతి వెళ్తున్నాము. యాక్చువల్గా 3 days ప్లాన్ అన్నమాట. సో ఆ 3 days కి సంబంధించిన లగేజ్ అనేది ఇప్పుడు ప్యాక్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను నైటే లగేజ్ ప్యాక్ చేసుకోవాల్సింది, బట్ టైం కుదరక నేను ప్యాక్ చేసుకోలేదు. మమ్మీ వాళ్ళు అయితే ఆల్రెడీ ప్యాక్ చేసేసుకున్నారు, ఇంకా నేను ఒక్కదాన్నే మిగిలాను. సో వీడియో కూడా చేయొచ్చులే అని చెప్పేసి ఇప్పుడు ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. సో అలా మాట్లాడుకుంటూ లగేజ్ ప్యాక్ చేసేసుకుందాం. నా వరకు అయితే ఈ సెపరేట్ ట్రాలీలో అయితే పెట్టుకుంటున్నాను. ఇది అమెజాన్ వాళ్ళు ఇచ్చింది. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా, అమెజాన్ వాళ్ళు నాకు ప్రొవైడ్ చేసిన బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ అనమాట ఇది. ఇందులో మొత్తం నా థింగ్సే పెట్టుకుంటున్నాను. సెపరేట్ గా అయితే పెట్టేసుకున్నారు మా మమ్మీ డాడీ, అయితే బ్రదర్ ఇంకొక బ్యాగ్ పెట్టేసుకున్నారు. సో నేనైతే దీంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. చాలా చిన్నగా ఉంది, నాకు ఒక్కదానికి కూడా సరిపోతుందో లేదో కూడా తెలియదు. సో చూద్దాం. లెట్స్ స్టార్ట్ పేర్ అప్ థింగ్స్ విత్ డ్రెస్సెస్. ఇదైతే వెళ్ళిన తర్వాత దర్శనానికి వేసుకోవటానికి అని చెప్పి పెట్టుకున్నాను. నార్మల్ గా ఇప్పుడు నేను పెట్టుకుంటున్నా అయితే చాలా సింపుల్ గా ఉన్నవి పెట్టుకుంటున్నాను. అంటే జర్నీలో కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది కదా, సో సింపుల్ గా సాఫ్ట్ గా ఉండేవి అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇది ఒకటి మాత్రం దర్శనంకి వెళ్ళేటప్పుడు బాగుంటుందని చెప్పి ఫ్యాన్సీ డ్రెస్ ఒకటి పెట్టుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కానీ లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నప్పుడు దేనికి సంబంధించిన థింగ్స్ దాంట్లోనే సెపరేట్గా అలా పెట్టేసుకుంటే మనం అన్నీ తీయాల్సిన అవసరం లేదు. పర్టికులర్ డే రోజు జస్ట్ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసుకొని ఇదొక్కటి తీస్తే సరిపోతుంది అనమాట. సో అట్లా ఒక దాంట్లోనే అన్ని పెట్టేసేసుకుంటే మనం అన్ని తీయకుండా ఒక్కటే తీసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. హడావిడిగా చేస్తూ ఉంటాం కదా, సో ట్రావెలింగ్లో కూడా ఇబ్బంది పడకుండా మనం ఇట్లా పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇట్లా అయితే నేను పెట్టేసుకుంటాను అనమాట. ఒక్క డ్రెస్కి సరిపోయింది, ప్లేస్ అంతా ఆక్యుపై చేసింది. అండ్ దీని మీద జ్యువెలరీ సెట్ కూడా సెలెక్ట్ చేసేసుకుందాం. నేనైతే ఈ బాక్స్ లో పెట్టుకుంటున్నాను. జ్యువెలరీ అంతా విరిగిపోతుంది కదా, కంపల్సరీ నేను బాక్స్ అనేది మెయింటైన్ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఈ బ్యాంగిల్స్ అయితే పేరప్ చేస్తున్నా దీనికి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సో బ్యాంగిల్స్ దేంట్లో పెట్టేద్దాం ఫస్ట్. ఇవి పెట్టుకుంటున్నాను ఈ డ్రెస్ మీదకి. ఇది కవర్లో ప్యాక్ చేసేసుకుంటే వేరే దానికి చిక్కు పడి ఇరిగిపోతూ ఉంటాయి కదా, సో అట్లా అవ్వకుండా దేనికి అది కవర్స్ అవైలబుల్ ఉంటే మనం కవర్స్లో పెట్టేసుకుంటే. ఇయర్ రింగ్స్ వేరే సెపరేట్ బాక్స్లో పెట్టుకుంటున్నాను. సో ఇయర్ రింగ్స్, జుమ్కాస్ అండ్ బ్యాంగిల్స్ అయితే సెట్ అయినాయి. అండ్ హెయిర్ క్లిప్స్ అయితే ఇలా స్టోన్ పెట్టుకుంటున్నాను అనమాట. అన్నిటికీ బాగుంటుంది, అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతుంది ఇది. సో నేను ఈ స్టోన్ క్లిప్ అయితే పెట్టుకుంటున్నాను, సింపుల్గా ఉంటుంది. అండ్ ఈ నెక్లెస్ కూడా పెట్టుకుంటున్నా, జస్ట్ చైన్, సింపుల్ చైన్ పెట్టుకుంటున్నాను. నార్మల్గా ఏ డ్రెస్కైనా నేను జ్యువెలరీ అంతా ఎక్కువ ప్రిఫర్ చేయను, బట్ జస్ట్ స్క్వేర్ కోసం బాగుంటే పెట్టుకుందాం అన్నట్టు తీసుకెళ్తున్నాను. యాక్చువల్గా గోల్డ్ చైన్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. గోల్డ్ చైన్ ఉంది కాబట్టి నేను తీసుకెళ్లేవన్నీ సింపుల్ డ్రెస్సెసే కాబట్టి నెక్లెస్ అట్లాంటివి కూడా ఏం పెట్టుకోవటానికి ఉండదు. సో నేను సింపుల్ చైనే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఈ క్లిప్ ఒకటి, ఇది స్టోన్ది, బట్ దేనికి యూజ్ అవ్వదు. బ్లూ కలర్ డ్రెస్ అయితే నేను తీసుకెళ్ళట్లా, బట్ స్క్వేర్కి ఉంటుంది అని చెప్పి పెట్టుకుంటున్నా. అండ్ ఈ డ్రెస్ మీదకి ఈ క్లిప్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. సో అన్ని స్టోన్ ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ డ్రెస్ మీదకి అయితే జ్యువెలరీ వచ్చేసింది. నెక్స్ట్ ఈ పలాజో సెట్ పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా సింపుల్ డ్రెస్సెస్ పెట్టుకున్నాను, కాటన్ సింపుల్గా ఉంటాయి అన్నమాట. జస్ట్ క్యారీ చేయడానికి ట్రావెలింగ్ లో చాలా కంఫర్ట్ గా ఉంటాయి.
యాక్చువల్గా నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా హెవీ డ్రెస్సెస్ పెట్టుకుంటాను, ఫ్యాన్సీ డ్రెస్సెస్. బట్ ఈసారి మాత్రం ఇలా సింపుల్ గా పెట్టుకుంటున్నా. ఈ డ్రెస్ వచ్చేసి నేను నుమాయిష్ లో తీసుకున్నాను, ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చూడండి. దీనికి కూడా పేరప్ చేసేసుకుందాం అన్ని. నెక్స్ట్ జ్యువెలరీ సెట్ మ్యాచ్ చేద్దాం. దీని మీద ఈ జుమ్కా పెట్టుకోండి. ఇది కూడా పెట్టుకుంటున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. పాపిచ్చే అంతే. ఇంత సింపుల్ డ్రెస్ మీద ఎక్కువ జ్యువెలరీ అయితే బాగోదు కాబట్టి ఇది పెట్టుకుందాం. అండ్ ఈ బ్రాస్లెట్ ఒకటి పెట్టుకుంటున్నా, దీని మీద మ్యాచింగ్ పేర్ కి. అండ్ ఈ ఫ్లేవర్ ఒకటి పెట్టుకుందాం. చాలా బాగుంది కదా, క్యూట్ గా ప్లాస్టిక్ ఫ్లేవర్. సో జ్యువెలరీ కూడా మ్యాచ్ చేసేసుకున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ డ్రెస్, ఇది కూడా కాటన్, చాలా మెత్తగా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటుంది. దీన్ని వైట్ దుపట్టా అండ్ వైట్ లెగిన్ తో పేరప్ చేస్తున్నా. యాక్చువల్గా వైట్ లెనిన్స్ ఎన్నిసార్లు తీసుకున్నా కూడా అనే ఉన్నాయి, బట్ మంచిగా కనిపించాలి అంటే కొత్తదే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో దీని మీద జ్యువెలరీ కూడా పేర్ చేసుకుందాం. కంప్లీట్ ఎల్లో అండ్ వైట్ ఉంది కాబట్టి ఇది వైట్ స్టోన్ విత్ స్కై బ్లూ కలర్ బీడ్స్ తో ఉందన్నమాట ఈ జుమ్కాస్. ఈ జుమ్కీ సెట్ అయితే బాగుంటుంది అనిపించింది. సేమ్ కలర్ అయితే అంత బాగుండదు, సో నేను ఈ బ్లూ కలర్ తో అయితే పేరప్ చేస్తున్నా వీటిని. అండ్ సింపుల్ బ్రేస్లెట్. అండ్ దీని మీద కూడా ఒక ఎల్లో కలర్ కిట్టి ఫ్లవర్. అండ్ నార్మల్ ఒక బ్యాండ్ అయితే పెట్టుకుంటున్నాను, ఇప్పటి వరకు బ్యాండ్స్ పెట్టుకోలేదు కాబట్టి జస్ట్ స్క్వేర్ కోసం ఉంటుంది అని పెట్టుకుంటున్నా. అండ్ వన్ మోర్ క్లిప్. సో 3 days కి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఈ 3 pairs మాత్రం పెట్టుకుందాం అనుకుంటున్నా. బట్ అనుకోకుండా ఒక రోజు ఎక్స్టెండ్ అయితే మాత్రం ఇంకొక డ్రెస్ కావాల్సి వస్తుంది కదా, సో సేఫ్టీ కోసం ఇంకొక డ్రెస్ కూడా పెట్టుకుంటున్నాను. పలాజో సెట్ మీద దుపట్టా మిస్ అయింది. అండ్ ఈ రెడ్ కలర్ టాప్ అయితే పెట్టుకుంటున్నా. యాక్చువల్గా దీని దుపట్టా అండ్ ప్యాంట్ కూడా పెడతాను తర్వాత, ఇప్పుడైతే లేదు. అండ్ ఒక నైట్ డ్రెస్ కూడా పెట్టుకుంటున్నా సేఫ్టీ కోసం. అక్కడ చాలా చలిగా ఉంటుంది కదా, సో నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 600, 550 సమ్ 600 ఎంతో పడింది, అంత ఐడియా లేదు. ఇదైతే పెట్టేసుకున్నాం. పెట్టలేదు, నేను ఇక్కడ గ్యాప్ లో పెడదాం. అండ్ జ్యువెలరీ ఎక్స్ట్రాగా ఇవి ఒకటి పెట్టుకుంటున్నాను స్క్వేర్ కోసం. అంటే అప్పుడు ఆ డ్రెస్ మీదకి ఏది మ్యాచ్ అయితే అది అన్నట్టు నేను ఇదైతే ఒకటి స్క్వేర్ గా పెట్టుకుంటున్నా. వేసుకున్నాక ఇది బాగాలేదు అది బాగాలేదు అని అంటారనమాట మా ఇంట్లో వాళ్ళు, సో నేను స్క్వేర్ కోసం పెట్టుకుంటున్నా ఇది. అండ్ వన్ మోర్
స్టోన్ బ్యాంగిల్, బ్రేస్లెట్ కమ్ బ్యాంగిల్. ఒక డ్రెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, సో ఇవి కూడా ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఇవి కూడా పెట్టుకుంటున్నాం. ఇది శారీ పిన్ అన్నమాట. శారీస్ అయితే ఏం తీసుకెళ్ళట్లేదు, కానీ జస్ట్ శారీ పిన్ దుపటాస్ కి యూజ్ అవుతుందని చెప్పి ఒక శారీ పిన్ పెట్టుకుంటున్నా. అండ్ వన్ మోర్ క్లిప్. ఆల్మోస్ట్ అన్ని స్టోన్ టైపే ఉంటాయి నా దగ్గర. ఇలా ఇయర్ రింగ్స్ అన్ని ఒక బాక్స్ లో, అండ్ బ్రేస్లెట్స్ అండ్ బ్యాంగిల్స్, క్లిప్స్ అలాంటివన్నీ ఇంకొక బాక్స్ లో పెట్టేస్తున్నాను. అండ్ మేకప్ కిట్ అంతా యూజ్ చేయను నేను, సో ఈ మిర్రర్ పెట్టుకుంటున్నా నేను. ఇలా పక్కన సైడ్ లో అయితే కొంచెం స్పేస్ ఉంది. పగులుతుందేమో అని భయం వేస్తుంది. టవల్ పెట్టి దాని మీద పెడదాం. బాత్ టవల్ ఒకటి, ఇది పెట్టేద్దాం. 3 హ్యాండ్ కీస్ కూడా పెట్టుకుంటున్నా. నైట్ డ్రెస్ అయితే ఇక్కడ పెట్టేశాను, అక్కడ స్పేస్ లేక. మేకప్ యూజ్ చేయం కాబట్టి ఫాగ్ ఒకటి పెట్టుకుంటున్నా. కాజల్ అండ్ మస్కారా, ఫేస్ వాష్ ఒకటి, అండ్ మాయిశ్చరైజర్. పెద్ద అయితే స్పేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి చిన్నవి. ఈ బాక్స్ కూడా పెట్టేసుకున్నాం. స్టిక్కర్స్ పెద్దగా ఎక్కువ మోడల్స్ యూజ్ చేయను, వైట్ స్టోన్ యూజ్ చేస్తాను. అండ్ కుంకుమ పెట్టుకుంటాను కాబట్టి జస్ట్ సింగిల్ స్టోన్ స్టిక్కర్, ఇంకా ఆల్ వెరైటీస్ ఆఫ్ స్టిక్కర్స్ ఒక దాంట్లో పెట్టేసుకున్నాను, ఎక్కువ పెట్టుకోకుండా సింపుల్ గా. సో ఫైనల్లీ అయిపోయింది. మనదైతే ఎక్కువ లగేజ్ కదా, 3 days కి సరిపడా నాదంతా ఒకే ట్రాలీలో పట్టింది. చాలా స్పేసే ఉంది. అసలు ఈ డ్రెస్సెస్ కూడా పట్టవనుకున్నాను, కొంచెం పట్టినాయి. అండ్ ఇక్కడ కూడా ఈ జిప్ లో కూడా కొంచెం ఖాళీ ఉంది. ఇంకా ఈవినింగ్ వరకు టైం ఉంది కదా, ఇంకా ఏమేమి వస్తాయో దీంట్లో ఇంకా పెడుతూనే ఉంటాను. సో ప్రెసెంట్ అయితే దీన్ని ప్యాక్ చేసేద్దాం. అండ్ దీంతో పాటు ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నా. అంటే సడన్ గా పద్దాక ఇదైతే ఓపెన్ చేయలేం కదా, దీనికి లాక్ కూడా ఉంది, లాక్ వేసేద్దాం తర్వాత. అండ్ దీంతో పాటు ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నా. ఈ బ్యాగ్ అయితే పెట్టుకుంటాను నేను. అన్నిటికీ ఇదైతే ఓపెన్ చేయలేం కదా, సింపుల్ గా ఒక బ్యాగ్ ఉంటే బాగుంటది. ఇందులో కూడా ఒక ఫాగ్ స్ప్రే అండ్ సెల్ఫీ స్టిక్ ఒకటి పెట్టుకుంటున్నా. ఇవి వచ్చేసి పెన్ డ్రైవ్స్ అండ్ SD కార్డ్స్ అనమాట. ఒక బాక్స్ లో పెట్టుకున్నా ఇది. అండ్ లిప్ బామ్, ఇది మాత్రం కంపల్సరీ. ఒక ఫ్లగ్ కూడా ఈ బ్యాగ్ లో పెట్టుకుంటున్నా. అండ్ మైక్ ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేస్తున్నాను, ఇది ఇంకొక మైక్. ఇది 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 దేంట్లో పెట్టాలి? ఇది కూడా దేంట్లోనే సరిపోయింది. ఇంకొక USB మిస్ అయింది. And one hanky and Dettol wipes. ప్రెసెంట్ అయితే ఇవి పెట్టుకున్నాను. ఈవినింగ్ లోపు ఇంకా ఏం పెడతానో కూడా తెలియదు, అప్పుడు వీడియో షూట్ చేయటం కుదరదు కాబట్టి వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ నా లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. సో ఇది గైస్ ఇవాల్టి మన వ్లాగ్. జస్ట్ మనం ఎట్లా ప్యాక్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను కదా. అంటే సింపుల్ గా ఒక బ్యాగ్ అండ్ ఒక ట్రాలీ బ్యాగ్ అయితే నేను పెట్టుకున్నాను. సో దట్ సెపరేట్ గా పెట్టుకుంటే ఎవరికి వెయిట్ ఉండదు, అన్ని ఒక దాంట్లోనే పెట్టేసుకుంటే వెయిట్ కూడా ఉంటుంది కదా. ఎంత మనం డ్రాగ్ చేసుకొని వెళ్ళినా కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ లో అంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలా వెయిట్ ఉంటుంది, ఇద్దరు క్యారీ చేయాల్సి వస్తుంది. సో
ఎవరికి వాళ్ళు సెపరేట్ గా పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటది అని నా ఒపీనియన్. సో నా వరకు అయితే నేను సెపరేట్ గా ఈ ట్రాలీ అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ లో అయితే పెట్టేసుకున్నాను నా ఐటమ్స్, నా థింగ్స్ అన్ని కూడాను. ఎలా పేరప్ చేసుకోవాలి సింపుల్ గా అండ్ బాక్స్ లో ఎట్లా పెట్టుకోవాలనేది చెప్పాను కదా. ఏ డ్రెస్ కి ఆ డ్రెస్ దానికి రిలేటెడ్ థింగ్స్ అన్ని ఒక డ్రెస్ లో పెట్టేసుకుంటే ఆ డ్రెస్ ఒకటి మనం బయటకి తీసుకుంటే సరిపోతుంది కదా. సో అట్లా అయితే నేను పెట్టేసుకున్నాను. అండ్ జ్యువెలరీ అంతా కూడా ఇయర్ రింగ్స్ ఇట్లాంటివన్నీ ఒక దాంట్లో ఒక బాక్స్ లో పెట్టుకొని, అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ కానీ బ్యాంగిల్స్ అండ్ బ్రేస్లెట్ ఇట్లాంటి క్లిప్స్, ఫ్లెక్కర్స్ ఇట్లాంటివన్నీ ఇంకొక బాక్స్ లో పెట్టేసుకున్నాను. సో ఇది ట్రాలీనే కాబట్టి మిర్రర్ కూడా పెట్టుకున్నాను. నార్మల్ బ్యాగ్ లో అయితే మిర్రర్ పగిలిపోతుంది, ఉండదు. ఫ్లిప్ టైప్ ఉంటుంది కదా మిర్రర్స్, అవి యూస్ చేస్తే ఇంకా బెస్ట్ మనకి. ప్రెసెంట్ అయితే నేను ఆ మిర్రర్ అయితే పెట్టుకున్నాను. అండ్ దీనికి లాక్ అది తర్వాత వేసుకుందాం, ఈవినింగ్ వరకు టైం ఉంది కాబట్టి ప్రెసెంట్ ఇట్లా అయితే ఉంచేస్తున్నాను నేను. సో మా వాళ్ళంతా నైటే లగేజ్ ప్యాక్ చేసేసుకున్నారని చెప్పాను కదా. జస్ట్ వాళ్ళు ప్యాక్ చేసుకుంటూ ఉంటే నేను షూట్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ అంతా వాళ్ళ లగేజ్ ప్యాకింగ్ అంతా నైటే అయిపోయింది. అండ్ శ్రీవారి దర్శనానికి ట్రెడిషనల్ వేర్ అనేది కంపల్సరీ కదా. సో మా డాడీ అండ్ బ్రదర్ అయితే తెల్ల పంచ టవల్ అనేది పెట్టుకుంటున్నారు. అండ్ ఇవే కాకుండా ఇంకొక బ్యాగ్ అనేది కూడా రెడీ చేశారు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్. నేను అది షూట్ చేయలేదు టైం సరిపోక. జర్నీలో మనకి ఫుడ్ అదంతా బాగోదు కాబట్టి ఇక్కడే మా మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేశారు. పులిహోర ఒక ప్యాకింగ్ అయితే, ఇంకో ప్యాకేజ్ వచ్చేసి టమాటో రైస్ బిర్యానీ టైప్ చేశారనమాట. కుదిరితే నేను జర్నీ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. ప్యాకింగ్ కూడా షూట్ చేస్తే బాగుండేది అనిపించింది, బట్ బ్యాడ్ లక్ టైం సరిపోలేదు. సో ఫైనల్లీ ఇప్పటికైతే నేను పెట్టుకున్నాను. మా మమ్మీ డాడీ నిన్ననే ప్యాక్ చేసేసుకుంటే నేను ఈ రోజు ప్యాక్ చేసుకున్నాను ఈ వీడియో కోసం. సో ఫైనల్లీ నేను కూడా ఇప్పుడు ప్యాక్ చేసేసుకున్నాను. సో ఇది 3 days ట్రిప్ కాబట్టి నేను అక్కడ వ్లాగ్స్ షూట్ చేస్తాను ఫ్రీ టైంలో అంతా. అంటే దర్శనం అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉంటుంది కదా, లోపలికి అయితే ఎలో చేయరు కాబట్టి మనకి. నాకు ఎలో చేసే స్పేస్ అంతా నేను షూట్ చేసి పెడతాను వ్లాగ్స్. షార్ట్స్ కూడా నేను షూట్ చేస్తాను. మాక్సిమం షార్ట్స్ తీయడానికి ట్రై చేస్తా. ఆల్మోస్ట్ అందరూ షార్ట్సే అడుగుతున్నారు మన ఫాలోవర్స్ అంతా. సో నేను షార్ట్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఈసారి నుంచి. అండ్ డైలీ ఒక షార్ట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. తిరుపతి అండ్ ఇంకా వేరే ఏదైనా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడానికి టైం సరిపోతుంది, అప్లోడ్ చేయడానికి కుదరదు కాబట్టి మాక్సిమం నేను ట్రై చేస్తాను ఫ్రీ టైంలో అంతా అప్లోడ్ చేయడానికి. అండ్ లేదు అంటే కనుక నేను ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అంతా నేను 3 days తీసిన వ్లాగ్స్, ఫోటోషూట్ అంతా కూడా నేను చూపిస్తాను క్లియర్గా. తప్పకుండా షాపింగ్ అయితే చేస్తాం కదా, నేను మా మదర్ అయితే డెఫినెట్ గా షాపింగ్ చేస్తాము అక్కడ తిరుపతిలో కూడా. అండ్ తిరుపతి తర్వాత ఇంకొక ప్లేస్ కూడా ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్ గా అయితే 2 days లో వచ్చేసేయచ్చు కదా, ఇంకొక డే ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. ఆ రోజున ఎక్కడికి వెళ్తాం ఏంటనేది ఇంకా డిసైడ్ కాలేదు. దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏదైనా కానీ మేము విజిట్ చేయాలి అనుకుంటున్నాము. ఎక్కడికి విజిట్ చేసినా కూడా కంపల్సరీ నేను వ్లాగ్ అనేది షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన అమ్ము ఆంధ్రపిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ఉంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బై.